బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వారు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వైద్య నిపుణుడు రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఆళ్లదీప్తి మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 23వ తేదీ శుక్రవారం నాడు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. ఈ అవకాశాన్ని చీరాల పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నామన్నారు. క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. రేడియేషన్ థెరపీ మరియు తదితర చికిత్సలు మా ఒంగోలు హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీపై ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సిహెచ్ శరత్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ దీప్తి, సర్జికల్ ఆంకాలజీ, హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ ప్రతి నెల 4వ శుక్రవారం అంటే చీరాల ఏరియా హాస్పిటల్లో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం అనేది నిర్వహిస్తున్నాము. దీన్ని చీరాల మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ మెయిన్గా ఏంటంటే క్యాన్సర్ గడ్డలు లేదంటే క్యాన్సర్ ఉంది అని అనుమానం వచ్చిన వాళ్ళు, దాని గురించిన సమాచారం తెలుసుకోవాల్సిన వాళ్ళు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మనకి ఇక్కడ హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్లు కానీ, కీమోథెరపీ కానీ, లేదంటే రేడియేషన్ కానీ ఉచితంగా ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము. అండ్ దాంతోపాటుగా మనకి ఎలక్ట్రాసినర్జీ అనే రేడియేషన్ మెషిన్ ఉంది. దానిలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి చాలా తక్కువ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అన్నమాట. సో మీరు ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. December. ఈ స్టేజ్లో మనం ఏం చేయగలమంటే సపోర్ట్ చేయాలి. నాలుగో దశ క్యాన్సర్ కాబట్టి మనం ఏం చేసినా ఆయన జీవితకాలం అయితే మారుతుంది. January 10th చూసాను. 24 అంటే సంవత్సరం అట్లా చూసుకుంటున్నాను. వ్యాస్కులర్ సర్జరీ జరిగింది. వారికోస్ వెయిన్స్ ఉంది, సోరియాసిస్ ఉంది, మెరాజియా మెరాస్థెటికా అనేది ఒకటి. అది కూడా
చెన్నై వెళ్ళి న్యూరాలజిస్ట్ దగ్గర నీకు పలా జబ్బు ఉందని తెలుసుకొని వచ్చాను.